హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వినూస్ వరల్డ్. ఈరోజు మార్నింగ్ కమ్యూనిటీలో వాకింగ్కి వెళ్ళొచ్చానండి. చాలా ఫ్రెష్గా అనిపించింది. అన్ని ఇండివిజువల్ హౌసెస్ ఉన్నాయి హనీ వాళ్ళ కమ్యూనిటీలో. చాలా కామ్గా ప్లెజెంట్గా ఉందన్నమాట అట్మాస్ఫియర్ అంతా. ప్రతి ఇంటి ముందు ఒక చిన్న గార్డెన్ ఉండడము, గ్రీనరీతో చాలా ఫ్రెష్ అండ్ హోమ్లీ ఫీలింగ్స్ వస్తుందన్నమాట. కొన్ని ఇళ్ళకు బ్యాక్ యార్డ్ కూడా ఉంది. ఎక్కడ చూసినా నీట్గా పీస్ఫుల్ అండ్ బ్యూటిఫుల్ సరౌండింగ్స్. రాత్రి కొంచెం జెట్ లాగ్ వల్ల కాస్త డల్గా అనిపించింది, కానీ ఈ మార్నింగ్ వాకింగ్ వల్ల మళ్ళీ ఎనర్జీ వచ్చినంత ఫీల్ అయ్యాను. ఈరోజు మార్నింగ్ మా పెద్దమ్మాయి దోశలు చికెన్ కర్రీ చేసిందండి బ్రేక్ఫాస్ట్కు. నెల్లూరులో ఫేమస్ ఐటమ్ ఇది. మేము ఫస్ట్ టైం హనీ చేతి వంట తింటుంటే చాలా ఆనందంగా ఫీల్ అయ్యాము. పిల్లలు మా కోసం ఎయిర్పోర్ట్కి బొకే తీసుకొచ్చారండి. నేను ఫ్లవర్ వాజ్లో అరేంజ్ చేస్తున్నాను. ఆఫ్టర్ లాంగ్ టైం, సరిగ్గా చెప్పాలంటే 2 years తర్వాత అంతా కలిసిన రోజులు ఇవేనండి. కొంచెం రెస్ట్ తీసుకొని ఫ్యామిలీతో క్వాలిటీ టైం స్పెండ్ చేశాము. రాత్రంతా పడుకోకుండా ఫ్లైట్ జర్నీ గురించి, లేఓవర్లో ఏం జరిగింది, ఎలా టైం పాస్ అయింది అని కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నానండి. ఎక్కడ ఉన్నా కంపల్సరీ ప్రతిరోజు మా సిస్టర్స్తో నేను మాట్లాడుకుంటూ ఉంటాను. మా సిస్టర్స్కు ఇవన్నీ జరిగిన విషయాలు, నైట్ ఏం జరిగింది, పిల్లల దగ్గర ఏం జరిగింది, అన్ని విషయాలు కబుర్లతో చెప్పుకుంటూ కూర్చున్నానండి. ఇక్కడ చూడండి, ఇవే మనం ఇండియా నుంచి తీసుకొచ్చిన స్వీట్స్ అండ్ స్నాక్స్. ఇప్పుడు ఇంట్లో పెద్ద డిస్కషన్ జరుగుతుందండి. ఎందుకు ఇన్ని స్వీట్స్ తీసుకొచ్చావని పిల్లలు అరుస్తున్నారు. లగేజీతో ఆల్మోస్ట్ 20 kgs స్వీట్స్ అండి, స్నాక్స్ ఉన్నాయి. ఇవన్నీ ఎందుకని అరుస్తున్నారు పిల్లలు. కానీ పేరెంట్స్ అంటే అంతే కదా, అందరికీ ఇష్టమైనవే గుర్తు పెట్టుకొని ప్రేమతో తీసుకొచ్చాము. పిల్లలు బాగా ఎంజాయ్ చేశారండి. అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ ఇమ్మని చెప్పాను. ఆ తర్వాత ఏషియన్ మార్కెట్కి వెళ్ళాము. అన్ని రకాల సీ ఫుడ్స్, డెజర్ట్స్, స్పెషల్ ఐటమ్స్ చూసి బాగా ఎంజాయ్ చేసాం. ఇక్కడ చూడండి, హనీ ఫిష్ను థిన్ స్లైసెస్గా కట్ చేస్తుంది. చాలా ఫన్నీగా అనిపించింది. మా చిన్నమ్మాయి పింకీ కెనడా వెళ్ళబోతుందని మా ఫ్యామిలీ ఫేవరెట్ డిష్ అండి ఫిష్ పులుసు చేసుకున్నాము. ఆఫ్టర్నూన్ అందరూ కలిసి లంచ్ చేసి చాలా కబుర్లు చెప్పుకున్నాము. ఈవినింగ్ గ్రేప్ వైన్ మాల్కి వెళ్ళామండి. అక్కడ మా పిల్లలు మా ఇద్దరికి సర్ప్రైజ్గా 2 iPhoneలు గిఫ్ట్ చేశారు, మా హస్బెండ్కు నాకు. మేము అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. ఆ తర్వాత మాల్లో రెయిన్ ఫారెస్ట్ కెఫేకి వెళ్ళాము. ఆ ప్లేస్ మొత్తం ఫారెస్ట్ థీమ్స్తో ఉంటుందండి. మంకీసు, స్నేక్స్, బర్డ్స్తో చాలా బ్యూటిఫుల్గా డెకరేట్ చేశారు. అండ్ సైడ్లో కూడా ఒక కలర్ఫుల్ ఫిష్ అక్వేరియం కూడా ఉంది. ఫారెస్ట్ సౌండ్ ఎఫెక్ట్స్తో రియల్ ఫారెస్ట్ ఫీల్ వచ్చిందండి. చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఆ కలర్స్, లైట్స్తో ఆ కేఫ్లో చిన్న చిన్న షాపింగ్ ఐటమ్స్ కూడా పెట్టారు. టీషర్ట్స్, కీ చైన్స్, ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్, సాఫ్ట్ టాయ్స్ అలాంటివన్నీ ఉన్నాయి. అన్నీ ఒక చిన్న స్టాల్గా అట్రాక్టివ్గా డిస్ప్లే చేశారనమాట. ఈ సెటప్ అంతా చాలా థాట్ఫుల్గా కనిపించింది. తర్వాత కొన్ని ఫ్యామిలీ పిక్చర్స్ తీసుకున్నాము. అక్కడే డిన్నర్ చేసి ఇంటికి స్టార్ట్ అయ్యాము. ఇంటికి వచ్చాక హనీ ఫ్రెండ్స్ బ్యూటిఫుల్ రోజెస్తో మమ్మల్ని వెల్కమ్ చేశారండి. అందరం కలిసి మాట్లాడుకుంటూ, నవ్వుకుంటూ చాలా హ్యాపీగా డేని ఎండ్ చేశాము. ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీతో షేర్ చేసుకుంటాను. సో ఈ వీడియోస్ను లైక్ చేసి నా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. సీ యూ సూన్. బాయ్.